Chronicles 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినెడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన జనులు, క్రైస్తవులు, విశ్వాసులు తమ్ము తాను తగ్గించుకొని, అంటే ఏంటి? ఎక్కడో డబ్బు గర్వం, చదువు గర్వం, సమాజంలో పేరు గర్వం ఏదో వచ్చేసింది, లేకపోతే ఏదో ఒక గర్వం వచ్చేసి మనము దేవుని త్రోవలను కొన్ని విడిచిపెట్టాం, దేవుని విషయాలు కొన్ని తగ్గించేసాం. ఆ వాక్యం వినడం మానేసాం, ఆ ప్రార్థన చేయడం మానేసాం, సాక్ష్యం చెప్పడం మానేసాం, సేవ చేయడం మానేసాం, కొన్ని విషయాల్లో ఇతరులను ప్రోత్సహించడం ఆపేసాం. ఏం జరుగుతుంది అని ప్రైడ్, దాన్ని ఏమంటారంటే ప్రైడ్. మళ్ళా పశ్చాత్తాపడి ఆ వాగ్దానాన్ని తీసుకొని మళ్ళా ప్రార్థిస్తే దేవుడు అంటాడు, ఆ వాగ్దానం విషయమై నేను వారిని స్వస్థపరుస్తాడంట. నిన్నే కాదు, దేశాన్ని బాగు చేస్తాడంట. హీ విల్ కీక్ అండ్ హీల్ ఎ నేషన్. యాకోబు 4:7, జేమ్స్ 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. మళ్ళా సరళం చేసుకోండి. ప్రభువా, ఇదిగో ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కదా, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు, నేను ఇంకా ముందుకెళ్ళిపోవాలా అని చెప్పి ఎప్పుడైతే ఆ వ్యాధిని, ఆ బాధను, దాని విషయమై ప్రార్థిస్తావో అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మధ్య నుండి పారిపోతాడు. అన్లైన్ యువర్ సెల్ఫ్, సెట్ యువర్ సెల్ఫ్ రైట్. సమ్ టైమ్స్ బికమ్ మోర్ ప్యాషనేట్. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ఆశ చూపించాలంట వాగ్దానం మీద. నిర్గమకాండం 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచినెడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. ఒకవేళ వాగ్దానంలో మళ్ళా తీసుకొని ఆ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకెళ్ళిపోతుంటే నిన్ను స్వస్థపరచడమే కాదు, ఇక తర్వాత నిన్ను ఆరోగ్యంగా ఉంచే బాధ్యత కూడా నాదంటున్నాడు దేవుడు. ఏ ప్రామిస్ విల్ నాట్ ఓన్లీ హీల్ యూ బట్ ప్రిజర్వ్ యువర్ హెల్త్. ఒక వాగ్దానం నిన్ను స్వస్థపరచడమే కాదంట, నిన్ను ఆరోగ్యముగా కూడా ఉంచుతుందంట. చూసారా? ఎవరికైనా మీకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒక వాగ్దానం గుర్తుంది ఎవరికైనా? ఎవరికైనా దేవుడు నీ ద్వారా ఏం చేయబోతున్నాడు అని నీకు ఇచ్చిన వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? నీ ద్వారా ఏం చేయబోతున్నాడు? యు నీడ్ టు హావ్ ఎ ప్రామిస్. మీరు పడిపోయిన ఉపయోగపడుతుంది. ఇతరులు మీ మీద పగ తీర్చుకుందాం అనుకున్న, దాడి చదవడంలో మీరు పొరపాటు చేసిన ఈ వాగ్దానం ఉపయోగపడుతుంది. మళ్ళా తిరిగి లేగడానికి, బాగుపడడానికి. దిస్ ప్రామిస్ విల్ హెల్ప్ యూ టు రెస్టోర్, రెజోనేట్, రివైవ్. 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమును తిరిగి బాగు చేయవాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హీ రెస్టోర్. రెస్టోర్ అంటే ఏంటి? తిరిగి బాగు చేయడం, కోల్పోయింది తిరిగి ఇవ్వడం. రెస్టోరింగ్ ఈజ్ అ పవర్ఫుల్ వర్డ్. హీ రెస్టోరెత్ మై సోల్. సోల్ అంటే ప్రాణం. అనేక మంది అనేక రకాలుగా అంటారు. చూడండి, దావీదు వాడుతున్న సందర్భంలో చూస్తే ఆయన ప్రాణానికి సేద తీరుస్తున్నాడు అంటే. హీ రెస్టోరెత్, నన్ను బాగు చేస్తున్నాడు. నేను ఒక తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాను, నేను పడిపోయాను, అందులో ఆయన మళ్ళా నా ప్రాణాన్ని సాధిస్తున్నాడు. అంటే నన్ను రైట్గా ప్రామిస్లో పెట్టడానికి, రెస్టోర్ చేసి ఏం చేస్తాడంట? హీ లీడెత్ మీ ఇన్ పాత్స్ ఆఫ్ రైచియస్నెస్. ఇప్పుడు నువ్వు దేవుడిచ్చిన వాగ్దానంలో నువ్వు వెళ్తున్నావు అనుకోండి, నువ్వు నీతిమంతుడివే. ఒకవేళ నువ్వు త్రోవతో వెళ్ళిపోతున్నావు అనుకో, బాధలు వస్తాయి. మళ్ళా త్రోవలోకి వచ్చేసావు అనుకోండి, మళ్ళా నువ్వు నీతిమంతుడివే. అప్పుడు దేవుడు నిన్ను మళ్ళా స్వస్థపరుస్తాడు. హీఈస్ అ రెస్టోరర్. ఎవరెవరైతే మళ్ళా వచ్చి ప్రభువా నేను నీ విశ్వాసంలో ఉంటాను అని ఈరోజు ఈ వాక్యం వింటున్నారో వాళ్ళకి దేహంలో స్వస్థత కలుగును గాక. He restores health to your body. He is a restorer of soul. And then he makes you walk in righteous ways. 89వ కీర్తన 34. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఇది దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు మరణకరమైన రోగం వచ్చేసింది ప్రభువా, నేను చనిపోతాను అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఒక వాగ్దానం ఇచ్చావు, నీ కృపను నా నుంచి తీసివేయవని, నన్ను స్వస్థపరుస్తావని, కనికరిస్తావని, క్షమిస్తావని. అయితే ఇదిగో నా పరిస్థితి ఎలాగైపోయింది. నువ్వేమన్నావు? నీ నిబంధనను నేను రద్దుపరచనన్నావు. ఇక్కడ దావీదు పాపం గురించి పశ్చాత్తాపడ్డాడు, కరెక్టే. దాని విషయమే ప్రార్థిస్తున్నాడు, కన్నీరు కార్చాడు. దాంతో పాటు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నా నిబంధనను రద్దుపరచనన్నావు, ఇలాగ అన్ని కూడా నువ్వు నన్ను ఇలాగే ఉంచుతున్నావు అన్నప్పుడు వెంటనే దేవుడు దావీదును స్వస్థపరిచి యవన బలం ఇచ్చేసి మళ్ళా యుద్ధవీరులా చేసేసాడు దేవుడు. ఎ ప్రామిస్, వాగ్దానం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, మీకు ఎవరికే వాగ్దానం తెలియదండి. ఇప్పుడు మీకు అందరికి ఒక కామన్ వాగ్దానం ఇస్తున్నాను. యెర్మీయా 30:17 సియోన్లో ఉన్నావు, సంఘంలో ఉన్నావా లేదా? సంఘంలో ఉన్నందుకు నిన్ను అవమానపరచబడ్డావు, నువ్వుగా అనుకున్నావు ఏంది ఇలా జరిగిందని. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో
నీకు ఆరోగ్యము కలుగ చేసేదనో ఇలాగ అనుకున్నందుకు, ఇలాగ అన్నందుకు ఈ వాగ్దానం పట్టుకోండి. ఈరోజు చాలు. ఏ వాగ్దానం అదే వాగ్దానం పట్టుకోండి. పక్కన చెప్పండి, ఏ వాగ్దానం లేకపోతే ఇర్మియా 30:17 పట్టుకోనండి. సంఘంలో ఉన్నావు, నా పరిస్థితి ఇలా అయిపోయింది, చచ్చిపోతానా, ఇక్కడ అవమానంతో పరలోకంకి వెళ్తానా? లేదు, నీ అవమానాన్ని ఘనతగా మార్చి ఘనంగా తీసుకెళ్తాడు దేవుడు. యు డోంట్ నీడ్ టు గో ఇన్ షేమ్, గో ఇన్ విక్టరీ. వధువు ఏడుతూ బాధపడుతూ వెళ్తుందా మండపానికి? నన్ను చూసి జనాలు కళ్ళు బయర్లు గమ్మాలనే టైప్లో తయారైంది. ఫుల్ ఫేర్, వాట్ ఇట్ ఈస్, షీ ప్రిపేర్స్ లైక్ దట్. యు సీ నా, ఇఫ్ యు ఆర్ ఇన్ చర్చ్, అందరూ చెప్పండి, అయ్యా నేను ఇంకా సంఘంలో ఉన్నాను, ఇంకా నేను నమ్ముతున్నాను, ఇంకా విశ్వాస యాత్రలో ఉన్నాను, జీవితాంతం ఇలాగే ఉంటాను. అనేక మంది అనేక రకాలుగా అన్నారు, నేను అనుకున్నాను. కాబట్టి వాక్య ప్రకారం నన్ను స్వస్థపరచు. యూ కెన్ క్లెయిమ్ దిస్ ప్రామిస్. ఐ గివ్ యు ఫ్రెష్ ప్రామిస్ ఫర్ యూ ఆల్ టుడే, రైట్? మీరు చూడండి, మీలో సాక్ష్యాలు ఈ వాగ్దాన విషయమే వస్తానే ఉంటాయి. ప్రామిస్, బికాస్ ఐ యామ్ ఇన్ ద చర్చ్. లార్డ్ హీల్ మీ. వధువా కదా? యా, నేను వధువుని ఎన్నో అవమానాలు పడ్డాను. అంతెందుకు యేసుప్రభువుని వదిలిపెట్టారా? నువ్వు కనుక దేవుడు అయితే దిగిరా, సిలువ మీద నుంచి ఎన్నుకోదొంగడు అంటాడు. ఇంకొకలేమో మరి ఆయన ఎంత గొప్పోడైతే మరి ఆయన కాపాడుకోమని ఇప్పుడు అంటాడు. దానికి ముందే వాగ్దానం ఉంటుంది, ఆయన అవమానపరిచిన వారు మళ్ళా ఆయన్ని చూస్తారని. ఐ డోంట్ నో హౌ. అలా ఎందుకైంది ఆయనకి? ఎందుకంటే ప్రతి మోకాలు వంగాల, ప్రతి నోరు యేసు దేవుడని ఒప్పుకోవాలా. నేను అవమానపరిచిన వాళ్ళందరూ నీ దేవుడు గొప్పోడు అని మళ్ళీ నీకు సాక్ష్యం చెప్తారు. నువ్వు ఎంత అవమానపరుచుకున్నావో, ఏం చేశాడు ఈ దేవుడని బాధపడ్డావో, భలే చేశాడు ఈ దేవుడని నువ్వు ఆయన్ని సూచిస్తావు జీవితాంతం. God can shift your seasons. రోమీయులు 4:21, Romans 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొంది. ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి అప్పుడు బలం పొందాడంట. వాగ్దానం మీద బలం వచ్చేసిందంట. వీక్నెస్ బికేమ్ స్ట్రెంగ్త్ బికాస్ ఆఫ్ ద ప్రామిస్. ఒక వాగ్దానము నీ బలహీనతను బలంగా మార్చేస్తుంది. నీ క్యాన్సర్ని నార్మల్ తీసుకొచ్చేస్తుంది, నీ షుగర్ బీపీ నార్మల్ తీసుకొచ్చేస్తుంది, నీ నొప్పులు నార్మల్ తీసుకొచ్చేస్తుంది. ఈ నెలలో చచ్చిపోతానేమో అనుకుంటావేమో, జీవితాంతం ఉంటుందేమో అనుకుంటామో, టక్మన 5 ఏళ్ళు 10 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి ఉందో ఆ రోగం ఈరోజు ఆగిపోయి ఆరోగ్యంతో బయటికి వెళ్తావు నువ్వు. యూ విల్ వాక్ అవుట్ హెల్దీ అండ్ హీల్. మీలో చాలా మంది రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. అండ్ బీయింగ్ ఫుల్లీ పర్సుయేటెడ్ దట్ వాట్ హీ హ్యాడ్ ప్రామిస్డ్ హీ వాస్ ఏబుల్ టు పర్ఫార్మ్. వాగ్దానము విల్ బ్రింగ్ హీలింగ్, స్ట్రెంగ్త్, పవర్. ప్రభువా నేను సంఘంలో నీ వధువుని, నీ సాక్ష్యమయ్యి కొవ్విన దూడవలే గంతులయ్యాల. ద ప్రామిస్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. చాలా మంది ఆపేస్తారు దేవుడి దగ్గరికి వెళ్ళడాన్ని, దేవుడు ప్రార్థించడాన్ని, ఇంకేం వెళ్తాంలే అని. యెషయా 40:29-31, ఐజయా 40:29-31. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. వ్యాధితోటి సొమ్మసిల్లిపోయావా? రోగాలతోటి మందులు తిని బలహీన, శక్తిహీనత, రక్తం లేదు, కిడ్నీలు బంద్ చేయట్లేదు సరిగ్గా, ఊపిరితిత్తులు ఊపిరాట్లేదు, గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు, ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, జలుబు, ఎలర్జీ, దగ్గు, అది చేయలేను, నుంచుండే నొప్పి, కూర్చుండే నొప్పి, నిద్రపోలేను. ఏంటి ప్రభువా, సొమ్మసిల్లిపోతుంది నా జీవితం, ఫెయింట్ అయిపోయాను, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది నా జీవితం. వాట్ ఈస్ దిస్ లైఫ్? శక్తిహీనులు, ఇక బలం లేదు, శక్తి లేదు, నా వయసు అయిపోయింది, శక్తి అయిపోయింది. కొంతమంది దే ఆర్ రెడీ టు ఫెయింట్. చూద్దాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలెదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఇంకా నా దేవుడు బాగుపరుస్తాడని ఎవరైతే విశ్వాసంతో వచ్చారో వాళ్ళు యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎదురు చూచువారు ఏం పొందుకుంటారంట? నూతన బలం. అంటే నిన్నిట్లకి స్వస్థత కలుగును గాక. యు విల్ సీ హీలింగ్ ఇన్ యువర్ బ్లడ్ వెయిన్స్, నర్వస్ సిస్టమ్. ఈ రోజు అనేకుల్లో ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు, నొప్పులు, జాయింట్ పెయిన్స్, చాలా మంది అట్ల నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ రోజు కొంతమందికి బలం వస్తుంది, కొంతమంది ఇంక నేను చేయలేను, వయసు అయిపోయింది అనుకుంటారు. నో 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 నో. ఎదురు చూచి వారు నూతన బలం పొందురు, వారు పక్షురాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. ఎవరైతే ఫెయింట్ అయిపోయి సొమ్మసిల్ల పొందుకుంటున్నారో దేవుడు అంటాడు వాళ్ళకి నూతన బలాన్ని ఇస్తాను. అందుకే నెవర్ స్టాప్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. ఇంకేం ప్రేయర్ చేస్తాంలే, ఇంకేం అడుగుతాంలే, అంతా అయిపోయింది. ఎప్పుడు చెప్తా ఉంటాను, వేర్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ బిగిన్స్. అబ్రహాం సార్ అనుకున్నారు మనదంతా అయిపోయింది, ఇంకా మ్యాటర్ క్లోజ్ అనుకున్నారు. దేవుడు అనుకున్నారు ఓకే ఐ విల్ బిగిన్ ద మ్యాటర్ అన్నాడు ఆయన. ఇంకో ప్రామిస్ చెప్తా ఉంటాను, యు లూజ్ వాట్ యు డోంట్. దేని విషయము? ప్రామిస్. క్లెయిమ్ చేయరు. ఆ ప్రామిస్ వెనకాల అన్నీ ఉంటాయి. యువర్ హీలింగ్ ఇస్ కనెక్టెడ్, యువర్ హోలీనెస్ ఇస్ కనెక్టెడ్ ద ప్రామిస్. ఆ ప్రామిస్ మైండ్లో ఉంటే నువ్వు పాపం చేయవు. ఆ ప్రామిస్ మర్చిపోతావు, పాపంలో పడిపోతావు. ఆ ప్రామిస్ మర్చిపోతావు, ప్రార్థన చేయవు. ప్రామిస్ మర్చిపోతావు, ఎటో వెళ్ళిపోతావు. ద ప్రామిస్. అందుకే ఇజ్రాయేల్ చెప్తాడు దేవుడు, అవి నీ ఇంటి ద్వారబంధములు యందు కట్టుకో, నీ చేతులు కట్టుకో, నీ గోడకు కట్టుకో. ప్రామిస్ పెట్టుకోవాలా. ఇప్పుడే ప్రామిస్. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము, దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ పవర్. దట్ సింపుల్ వర్డ్ ఈస్ పవర్, దట్స్ గాడ్. అది శక్తి. మీకు తెలీదు. వర్డ్ తీసుకున్నప్పుడు ద ప్రామిస్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఎవరైతే నాకు బలం లేదనుకున్నారో
జీవితాంతము బలముతోటే మీరు జీవించుదురుగాక, దీర్ఘకాలము యవ్వన బలముతో జీవించుదురుగాక. గాడ్ కెన్ గివ్ యూ స్ట్రెంగ్త్. 1 కొరింథీ 10:13, 1 Corinthians 10:30. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. అందరికి వచ్చే రోగాలే నీకు వచ్చాయి. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఆ రోగం అమ్మో నేను చచ్చిపోతా అన్నంత వరకు రానివాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. ఆ రోగాన్ని నుంచి బయటకు వచ్చి సాక్ష్యం చెప్పే మార్గం కూడా ఇస్తాడంట. అంటే ప్రతి రోగానికి సాక్ష్యం అనేది, అంటే జగత్ పునాది వేయకమునిపే వధింపబడిన, అంటే భూమిని చేసి అందులో ఆదామును అవ్వను పెట్టి వాళ్ళిద్దరూ పాపం చేసిన తర్వాత అయ్యో పడిపోయారు, ఎందుకు ఇలా చేసింది అవ్వమ్మ, ఎందుకు ఇలా చేశాడు ఆడమ్మ, ఎందుకు ఇలా చేశాడు ఈ లూసిఫర్ గాడు అని అనుకోలేదు దేవుడు. ఆయనకి తెలిసి జరుగుతుందని ముందుగానే గొర్రెపిల్ల ఆ పాపాలు ఎప్పుడు భూమి ఆరంభము నుంచి ఆయన 2వ రాకడ వరకు, తర్వాత మళ్ళా యుగాంతము వరకు మనుషులు చేసే పాపాలకు యేసులో పరిష్కారాన్ని చూపించిన తర్వాత అన్ని మొదలుపెట్టాడు. సో a solution has come before every problem came into limelight. భూమి మీద ఏ సమస్య రాక ముందు ఆయన దేన్ని సృష్టించాడు? పరిష్కారాన్ని. ఇప్పుడు నీ జీవితాంతం ఉంది అంటే నువ్వు తీసుకున్నావు, అది జీవితాంతం ఉంటుందని పెట్టుకున్నావు నువ్వు. కానీ వాక్యం ఏం చెప్తుంది? తప్పించుకోవడానికి అందులో ఎవరెవరైతే జీవితాంతము దీంతో బాధపడతారని ఫిక్స్ అయిపోయారో, ఈ రోజు ఈ వాగ్దానము ద్వారా నువ్వు అందులో తప్పించుకోబోతున్నాను. 2వ వాగ్దానం ఇది రాసుకోండి. మొదటిది సంఘం, 2వది తప్పించుకోవడానికి మార్గం ఉంది. దేవుడు చెప్తున్నాడు తప్పించుకునే మార్గం ఉంది. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఈరోజు వారందరికీ ప్రతి రోగం నుంచి తప్పించుకునే మార్గం ఉందంట. ప్రతి రోగం నుంచి తప్పించుకునే మార్గం ఉందంట. దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ ఎస్కేప్. ఇది క్లెయిమ్ చేయాలి. సంబడి సే ఐ క్లెయిమ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. కొంతమంది చెప్పండి నేను ఈ వాగ్దానాన్ని అడుగుతున్నాను ఇప్పుడు నాయన అనండి. తప్పించుకునే మార్గం ఉందంట. ఆ రోగాల నుండి, ఆ సమస్యల నుండి. ఏ మార్గం అవ్వు, రోగ మార్గం అవ్వు, పాప మార్గం అవ్వు, బలహీనత అవ్వు, ఏదవ్వు, అందులో పడిపోయావా, గాడ్ కెన్ బ్రింగ్ యూ అవుట్. సంబడి సే ప్రభువా నన్ను బయటికి తీ ఇందులోంచి అనండి. వ్యాధవు ఏదవ్వు, వాడెవర్ యూ వాంట్. తప్పించుకునే మార్గం ఉందంట. అప్పుడప్పుడు అడగాల. మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది, ఇంతే నాకు పెళ్ళి అయింది, ఇంకీడితోటే నా జీవితం ఇంతే, నేను బుక్కు ఈడు బుక్కు. నో, ఇద్దరిని తప్పిస్తాడు. అతని మనసును నూతన పరుస్తాడు. సౌలు పౌలు చేసిన దేవుడు అతని మనసును మారుస్తాడు, నీ మనసుకు ఆనందం కలిగజేస్తాడు. నీ చింత యావత్తు ఏమేయాలంట? అపవాదికి ఇష్టం ఉండదు. చింతను నువ్వు భరించు. ఆ చింత ద్వారా ఇంకా పెరుగుతుంది. యు సీ దట్. మార్గం ఉందా లేదా? తప్పించుకునే మార్గము ఉంది. మీ అందరికీ మీ ప్రతి సమస్యలోంచి ఈ రోజు తర్వాత తప్పించుకునే మార్గము దొరుకును గాక. రోమీయులు 8:28, Romans 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము, ప్రామిస్. ఇది ఒక వాగ్దానం ఉందంటే ఆయన ప్లాన్ లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు మొదటి వాగ్దానం అనుబంధించుకున్నారు, నేను సంఘంలో ఉన్నాను. ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డావు. అందరూ చెప్పండి యేసయ్య నువ్వు వరుడు నేను వధువు అన్నాడు. ఆయన ప్లాన్ లో ఉన్నావు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయండి. ఇప్పుడు ఎప్పుడైతే వాగ్దానంలోకి వచ్చేసావో, నిన్ను చంపేద్దాము, ఇబ్బంది పెడదాము, నిన్ను నానా బాధలు పెడదాము అనుకునేటువంటి శ్రమలో అవన్నీ నీ మంచికి తయారై నేను గెంటేసి వెళ్ళిపోతాయండి. దే విల్ పుష్ యు ఇంటు యువర్ గుడ్. యెషయా 54:17, ఐజయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. చేసుకున్న వారికి చేసుకున్నంత జరగాలి. కానీ ఏమంటున్నాడు దేవుడు? నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ మీదకి ఒక ఆయుధం వచ్చింది. అది వ్యాధి అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. నువ్వు చేసిన పాపానికి ఒక ఆయుధం వచ్చింది. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు చేసిన పాపానికి ఆయుధం వచ్చినా అది వర్తిల్లదు అంటాడు. అదేంటి ప్రభా, చేసుకున్న వాడికి చేసుకున్నంత కదా, ఎందుకు వర్తిల్లదు? ఎందుకంటే నా బిడ్డలో, నా వధువు, నన్ను నమ్మిన వారి నీతి వాళ్ళది కాదు, నా నీతి అవుతుందంట. బై మై బ్లడ్ ఇట్ ఈస్ మై రైచియస్నెస్. కాబట్టి అది వర్ధిల్లదు. నువ్వు ఆరోగ్యముగా ఉండాల్సిందే. దట్ సిక్నెస్ కెనాట్ కిల్ యూ, దట్ పావర్టీ కెనాట్ కిల్ యూ, దట్ పెయిన్ కెనాట్ కిల్ యూ. ఆ వ్యాధి నిన్ను చంపకూడదు, ఆ బాధ నిన్ను చంపకూడదు, ఆ వివాహం నిన్ను చంపకూడదు. యు సీ దట్ నౌ. న్యాయ విమర్శల్లో నీవు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదో అంట. అంటే నువ్వు తప్పు అని అప్పా చెప్తున్నా, నువ్వు తప్పు అంటే ఏం తప్పు చేశాడు? కాదు, నేను క్షమించేశాను నా శరీరంలో, కాబట్టి నువ్వేం చేయలేవు. యెహోవా సేవకుల నీతి ఎవరి వల్ల కలుగుతుందంట? అక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా వలన. నీ నీతి యేసయ్య వల్ల కలుగుతుందని చెప్పండి. నీకు నేను పాపిని అంటున్నావు, కరెక్టే, పడిందే పడుతున్నావు, కానీ పక్కన పెట్టదు కరెక్టే. అది స్టార్టింగ్లో అనాల, స్టార్టింగ్లో అది చాలా పునాది. అది నువ్వు పాపి ఒప్పుకుంటేనే
నీకు రక్షణ. ఎందుకంటే దేవుడు మనిషిని పాపాకారంలో మరి ఆయన అలాగా అయ్యే అవకాశాన్ని సృష్టించాడు. ఎందుకు అలా అవకాశం ఇచ్చాడంటే దానికి ముందు సొల్యూషన్ పెట్టాడు, అవునా కదా? ఈ ప్రణాళికలో ఎదిగి తుదకు ఆయన స్వరూపంలో మారిపోతావు. దిస్ ఇస్ ఎ ప్లాన్. ఇదే యెహోవా వాక్ అంట. కొంతమంది తీసుకోవాలా. యూ కెన్ టేక్ దిస్ ప్రామిస్. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద అనుకోను అంటే నీ మీద అంటే ఆయన అక్కడ ఉన్నాడు కదా. అది ఎందుకు వాక్యం ఉండిన వాక్యము అంటే వాగ్దానం మీద నీ మనస్సు ఉందనుకో, ఒకవేళ అపవాది నీకు శాంతి లేకుండా అప్పులు, కష్టాలు, రోగాలు, బాధలు, ధమ్కీలు, కోర్టు కేసులు అన్నీ ఇచ్చేసాయి అనుకో, నీ బలహీనతలతో కూడా కొంతమందికి వారి పాపాల ద్వారా వారికి శాంతి ఉండదంట. కానీ వాగ్దానాన్ని పట్టుకుంటే దేవుడు ఒక్కోటి తీసేసి పూర్ణ శాంతి కనుక చేస్తాడు. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్టర్ ప్రామిస్, if your mind is on the promise, చూడండి, thou will keep him in perfect peace whose mind is stayed on the mind. వాగ్దానం మీద ఉండాలండి. నేను ఆయన వధువు, నేను ఇది చేయకూడదు, నేను ఇది మాట్లాడకూడదు, నేను చూడకూడదు, నేను ఆయన వధువుని నేను గుర్తుపెట్టుకోవాలి, నేను వధువుని అది నేను ఎందుకు చేశాను తప్పు, ఈరోజు నేను ఆయన వధువులా జీవించలేదు. నీ మైండ్ షుడ్ బి ఫిల్డ్ దట్ ఐఎమ్ బ్రైడ్. ఒకరోజు వెళ్ళి ఆయనతో యుగయుగములు ఉండాలి, నేను నా కుటుంబం అంతా. హూజ్ మైండ్ ఇస్ స్టేడ్ ఆన్ ది. అప్పుడప్పుడు పడిపోతాం కాదన్న, యూ విల్ ఫాల్, యూ విల్ మెస్ అప్. కానీ మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, అరే ఎందుకు చేశాను ఇలా నేను వధువుని. ఎవరైతే ఈ రోజు నుంచి నేను వధువుని అని మనసు అలా అనుకుంటారో ఒక్కొక్క సంఖ్యలో ఒక్కొక్క రోగం, ఒక్కొక్క బాధ, ఒక్కొక్క అప్పు పోయి పూర్ణ శాంతి కలిగి తయారవుతారు. టేక్ దిస్, యు నో వాట్ ఐ గివ్ ద ఫస్ట్ ప్రామిస్, ఇస్ంట్ ఇట్ గుడ్ ప్రామిస్ దట్ యు ఆర్ ద బ్రైడ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు సీల్ ద ప్రామిస్ విత్ దిస్ అనాయింటింగ్. సీల్ ద ప్రామిస్ అంటే ఏంటో తెలుసా? వాగ్దానానికి ఏం చేయడము? ముద్ర వేయడం. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? మనకు కావాల్సినవన్నీ దేవునికి తెలుసా తెలీదా? నువ్వు ప్రార్థన చేస్తేనే ఆయనకి కనబడుతుందా? నువ్వు చెప్పుకుంటేనే ఆయన తెలుస్తాయా? నువ్వు చెప్పక ముందే నీకేం కావాలో ఆయనకు, అయినా నువ్వు ఇలాగ ప్రార్థన చేయాలంటే ఏంటి? ఇప్పుడు నువ్వు మళ్ళా నిన్ను జ్ఞాపకం చేసుకున్నావంటే ఏంటది? వధువని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేట. ఈరోజు మళ్ళా నేను వధువుని అని మన విశ్వాసాన్ని పెంచుకున్నాము, దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం గనక అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. God's going to do many things. దీని ద్వారా చూడండి, చాలా మంది చాలా రంగాలు గట్టెక్కుతారు. డివోర్స్ అయిన వాళ్ళకి అగైన్ యూ విల్ బి బిల్ట్ బ్యాక్. ఐఎమ్ గోయింగ్ టు సీల్ ద ప్రామిస్. ఎవరికైతే వాగ్దానాలు లేవో, నేను వధువుని, నన్ను నువ్వు మర్చిపోయావేమో, నేను విడబడిన దాన్నేమో అనుకుంటున్నాను ప్రభువా, నా భర్త ఇలాగ అంటున్నాడు, అనేకులు అంటున్నారు ప్రభువా నీ వధువుని కాబట్టి స్వస్థపరచు. ఐఎమ్ గోయింగ్ టు సీల్ దిస్ ప్రామిస్. నీవు వధువు అంటే ఆల్రెడీ నువ్వు వధువే. రిఫ్రెషింగ్ యూ. దావీదు అంటాడు, కొత్త తైలంతో నన్ను అభిషేకించు. దిస్ ఇస్ ఎ రిఫ్రెషింగ్ అనాయింటింగ్. అందరూ కళ్ళు మూసుకొని తల మీద చేతులేయండి. నజరేయుడైన యేసయ్య, ఇదిగో మరొకసారి వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు, నేను విడవబడిదాను, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, నాకు ఇంకా నొప్పులు తగ్గలేదు, నాకు ఆపరేషన్ చేస్తానన్నారు, నాకు ఇంకా గెడ్డలు పోలేదు, నాకు ఇంకా ఈ మంట పోలేదు, నొప్పి పోలేదు, నా క్యాన్సర్ తగ్గలేదు, నా వెన్ను నొప్పి తగ్గలేదు, నా ఎముకల బలహీనత తగ్గలేదు, నా యూట్రస్ ఇంకా బాగోలేదు, నా ఊపిరితిత్తులు బాగోలేదయ్యా, ఇంకా నాకు ఈ ఇన్ఫెక్షన్ తగ్గలేదు, నాకు ఎయిడ్స్ తగ్గలేదు, నేను ఈ వధువుని ఆయన జ్ఞాపకం చేయండి. లార్డ్ సీల్, ఐఎమ్ సీలింగ్ దిస్ ప్రామిసెస్. ఈరోజు అయ్యా వారికి జ్ఞాపకం చేస్తున్నానయ్యా, ఇదిగో ఈరోజు నేను నీ వధువుని నాయన, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు ఇంకా ఇల్లు లేదు, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఐఎమ్ యువర్ బ్రైడ్ లార్డ్, ఐ నీడ్ టు లివ్ ఎ బ్లెస్డ్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ భూమి మీద నేను ఆశీర్వాదకరంగా జీవించాలి నాయన. ఐ వాంట్ టు లివ్ ఎ బ్లెస్డ్ లైఫ్. సీల్ ఇట్ ఆన్ మై బాడీ, సీల్ ఇట్ ఆన్ మై లైఫ్. లార్డ్ సీల్ దిస్ ప్రామిస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా మరొకసారి ఈ వాగ్దానమును వీళ్ళందరి మీద ముద్ర వేస్తున్నాను అయ్యా. వీళ్ళు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఈరోజు ఈ వాగ్దానంతో వారిని నింపి, వారి మనసు ఎప్పుడు నేను వధువుని అనేటువంటి అభిషేకము వారికి దయచేయమని నజరేయుడు దేశమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.